హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ షాక్ అండి. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు తొలగించడానికి మీ అందరి ఇళ్లకి కూడా నోటీసులు అయితే పంపిస్తూ ఉన్నారండి. పెన్షన్ అనేది అర్హత లేని వాళ్ళకి పెన్షను అర్హత లేకుండా ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తున్నారు. అందులో కొంతమందికి కూడా అర్హత ఉన్నా కూడా నోటీసులు అయితే వస్తున్నాయి. ఇలా నోటీస్ వచ్చిన వెంటనే కూడా మీకు అనేది పెన్షన్ అనేది రద్దు అవుతుందని చెప్పేసి నోటీస్ అయితే పంపిస్తున్నారండి. అయితే అర్హత ఉన్నా కూడా వారికి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మీ పెన్షన్ అనేది తీసేస్తున్నారని చెప్పేసి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చినట్లయితే సో మీరు ఏం చేయాలి, మళ్ళీ కూడా మీ పెన్షన్ అనేది ఎలా తెప్పించుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మనం ఈరోజు తెలుసుకుందాము. అలాగే మీ పెన్షన్ స్టేటస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా కూడా మీరు తెలుసుకోవచ్చు. సో మొత్తం కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా మీ ఫోన్లోనే మీరే చూసుకునే విధంగా అయితే నేను చెప్తాను. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. దయచేసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే భారీ షాక్ అయితే ఇచ్చిందండి. ఆ షాక్ ఏంటంటే నేను ముందుగానే చెప్పాను కదా, భారీగా బోకస్ పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నారు. సో మామూలుగా తొలగించడం లేదండి, మీ ఇంటికి పోస్ట్ ద్వారా మీకైతే నోటీసులు కూడా పంపిస్తున్నారు. సో ఆ నోటీసులో మీకు ఎందుకు పెన్షన్ అనేది తొలగిస్తున్నారు, ఏ ప్రాబ్లం వల్ల తొలగిస్తున్నారు మొత్తం కూడా అయితే రాసి పంపించడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీకు నిజంగా మీరు పర్ఫెక్ట్గా పెన్షన్దారులకి మీరు నిజంగా పర్ఫెక్ట్గా పెన్షన్కి ఎలిజిబుల్ అయితే మీరైతే భయపడాల్సిన అవసరం లేదండి. అలాగే మీరు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పిన విధంగా చేస్తే మీకు రావాల్సిన పెన్షన్ అనేది మళ్ళీ కూడా తిరిగి వస్తుంది. సో దీని గురించి ఎక్కువగా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి పెన్షన్ అనేది తొలగిస్తామని చెప్పేసి ఆల్రెడీ నోటీసులు అయితే వస్తున్నాయండి. మనకు లాస్ట్ మంత్ కూడా ఇదే విధంగా చాలా మందికి ఇంచుమించుగా 1,00,000 మంది వరకు పెన్షన్లు అయితే బోకస్ పెన్షన్లు ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని పెన్షన్ అనేది అప్లై చేసుకున్నారో ఎలాంటి ప్రాబ్లం లేకుండా డాక్టర్ దగ్గర తీసుకొచ్చి పెన్షన్ అనేది సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని పెన్షన్ అనేది తీసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకందరికీ కూడా పెన్షన్ అనేది తొలగించేస్తున్నామని చెప్పేసి లాస్ట్ టైం కూడా మనకు లాస్ట్ మంత్ కూడా 1,00,000 మంది వరకు పెన్షన్లు అయితే బోకస్ పెన్షన్లు అన్నీ కూడా ఏర్పడేశారు. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా పెన్షన్లు అయితే తొలగిస్తున్నారండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉన్నా ఎక్కువ ప్రాబ్లం ఉన్నా అందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తున్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు కనుక ప్రాబ్లం ఉండి మీరు నిజంగానే దొంగ సర్టిఫికేట్ పెట్టి మీరు తెచ్చుకో ఉంటే మాత్రం దీని గురించి మీరు ఎంత ప్రయత్నించినా ఎంత పాకులాడినా కూడా మీకైతే తిరిగి మీ పెన్షన్ అనేది రాదండి. సో అలా కాకుండా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు నిజంగా రియల్గా పెన్షన్కి ఎలిజిబిలిటీ అయినట్లయితే అంటే సపోజ్గా మనం వికలాంగుల గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఫిజికలీ హ్యాండిక్యాపర్స్ ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళు సో వాళ్ళు బాగా తిరుగుతూనే ఉంటారంట, అలాగే తింటుంటారంట, పోతున్నారంట, బయటకు వెళ్తున్నారంట, ఇంట్లోకి వస్తున్నారంట, ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళైతే ఫిజికలీ హ్యాండిక్యాపర్స్ అయితే కాదండి. మేము ఫిజికలీ హ్యాండిక్యాపర్స్ అని చెప్పేసి సర్టిఫికేట్లు అయితే పెట్టున్నారంటండి. ముఖ్యంగా అట్లాంటి వాళ్ళకి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు. ఫిజికలీ హ్యాండిక్యాపర్స్ అంటే ఒకరి సహాయం లేదే బెడ్ మీద నుంచి కూడా కిందకి దిగలేరు, ఒకరి సహాయం లేదే అసలు బయటికి వెళ్ళలేరు, ఇంకా బెడ్కి లేదా వీల్ చైర్కి పరిమితంగా ఉంటారనమాట ఫిజికల్లీ హ్యాండిక్యాపర్స్ అంటే. సో దీంట్లో కూడా చాలామంది బాగానే ఉన్నా కూడా కొంచెం 50% బాగున్నా కూడా వాళ్ళు కూడా సో పెన్షన్ అనేది దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని పెన్షన్కి అయితే అప్లై చేశారని చెప్పేసి వాళ్ళకు కూడా నోటీసులు అయితే పంపిస్తున్నారండి. ఆల్మోస్ట్ చాలా మందికి అయితే వచ్చాయి. ఇంకా రాని వాళ్ళకు కూడా మనకు ఈ నెల ఇంకా ఈ మంత్లో ఒక 10 రోజుల్లో అందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తారు. ఈ నోటీస్ అనేది ఎవరికైతే వస్తారో వారికి అందరికీ కూడా పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ మనకు సెప్టెంబర్ నెలలో పెన్షన్ అనేది ఎవ్వరికి కూడా రాదండి.
సో మీరైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండి మీరు హ్యాండిక్యాపర్స్ అయ్యుండి అయినా కూడా మీకు కనుక ఈ నోటీస్ అనేది కనుక వచ్చినట్లయితే మీరు ఏం చేయాలి అంటే సచివాలయానికి అయితే వెంటనే తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు లేట్ చేశారు అంటే సెప్టెంబర్ నెలలో మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ అనేది రాదండి. సో అందుకని చెప్పి మీరు లేట్ చేయకుండా సచివాలయానికి అయితే తీసుకెళ్ళండి. తీసుకెళ్తే వాళ్ళైతే మీ దగ్గర చెక్ చేస్తారనమాట. సో మీ దగ్గర డాక్టర్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుంది కదండి, సదరన్ సర్టిఫికేటు, అది మాత్రం పర్మనెంట్గా ఉండాలి. ఇంతకు ముందు ఉన్నది కాకుండా పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చుకోండి. ఆ పర్మనెంట్ సర్టిఫికేట్ తీసుకొని మీకు వచ్చిన నోటీస్ తీసుకొని మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మొత్తం కూడా తీసుకొని సచివాలయం కింద వెళ్ళండి. అక్కడికి వెళ్తే వాళ్ళైతే మీకు మళ్ళీ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత అది సక్సెస్ అనేది కనుక వచ్చినట్లయితే మీకు సెప్టెంబర్ నెలలో పెన్షన్ అనేది వస్తుందండి. ఒకవేళ సక్సెస్ అనేది రాకుండా మీరు కానీ ఇన్ఎలిజిబుల్లో కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది సెప్టెంబర్ నెలలో రాదు. మళ్ళీ కూడా మీరు 2-3 సార్లు సచివాలయానికి తిరిగి మొత్తం కూడా ఓకే చేసుకున్న తర్వాతే సెప్టెంబర్ కాకుండా అక్టోబర్ నెలలో అయితే మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా ఇంట్లోనే చూసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ అయితే ఇస్తానండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఉంటుంది. అక్కడ మీరు కనుక క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేయమంటారు. సో అలా ఎంటర్ చేస్తే మీకు మీ పెన్షన్ స్టేటస్ అంతా కూడా వస్తుందండి. మీరు ఎలిజిబిలిటీయా ఇన్ఎలిజిబిలిటీ అని కూడా మీరు తెలుసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మీరు అలా కూడా చూడలేదు అనుకుంటే మీకు క్రోమ్లో కనుక వెళ్ళినట్లయితే క్రోమ్ యాప్ ఉంటుంది కదండి, ఆ యాప్లో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు పేమెంట్ స్టేటస్ సో మీ పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే అక్కడ మీకు తెలుస్తుందండి. మీరు ఎలిజిబిలిటీయా ఇన్ఎలిజిబిలిటీయా మొత్తం కూడా అక్కడ కూడా డీటెయిల్స్ వస్తుంది. అదే లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీరైతే తెలుసుకోవచ్చండి. సో ఈ విధంగా 2 రకాలుగా తెలుసుకోవచ్చు. లేదనుకుంటే తెలుసుకోని అవసరం లేదనుకుంటే వెయిట్ చేయండి. 10 డేస్లో ఎవరైతే ఎలిజిబిలిటీ కాదో వారందరికీ కూడా నోటీసులు మీ ఇంటి వద్దకు అయితే వస్తాయి. సో అప్పట్లో కూడా మీకు రాలేదు అనుకుంటే సో మీరైతే లక్కీ పర్సన్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఓకేనండి, నేను చెప్పింది అర్థమైంది కదా. దీనికి ముఖ్యంగా హ్యాండిక్యాపర్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాపర్స్కి అన్నమాట, వికలాంగులకి హ్యాండిక్యాపర్స్కి ముఖ్యంగా వీళ్ళిద్దరికీ కూడా ఈ నోటీసులు అనేది పంపిస్తున్నారనమాట. సో ముఖ్యంగా వీళ్ళే అండి. సో అయితే మనకు కొత్తగా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే బోగస్ పెన్షన్లు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసిన తర్వాత ఫ్రెష్గా ఎంతమంది అయితే పెన్షన్లు ఉంటారో వారందరినీ కూడా ఓకే చేసుకున్న తర్వాత ప్రజెంట్ మనకు పెన్షన్కి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ మంతే మనకు అప్లికేషన్ కూడా వచ్చేసిందండి. కాకపోతే సైట్ అనేది ఓపెన్ కాలేదు. మనకు ఈ బోకస్ పెన్షన్లు అన్నీ కూడా రద్దు చేసి మొత్తం కూడా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కొత్త పెన్షన్లు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఇదన్నమాట ఇవాళటి వీడియో. సో చూసారు కదండి, పెన్షన్దారులు అందరూ కూడా ఇవైతే గమనించుకోండి, నేను చెప్పిన విధంగా చేయండి. సో చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.